సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బాగుంది, పర్వాలే. బాగుంది మామూలుగా సినిమా సూపర్ అన్న. సినిమా బాగుందన్న. సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా ఎక్సలెంట్ సినిమా. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, మార్వెలస్. బాగుంది బ్రో, బాగుంది. మొత్తం ఫుల్ యాక్షన్ మూవీ, బాగుంది. అంతే, అంతేం లేదు. బాహుబలి అంత లేదు. వర్త్ మనం చేసిందంతా. చెప్పనా మస్తు ఉందా సినిమా. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసిండు. సూపర్ ఉందన్న. ఎక్స్పెక్టేషన్ మించి ఉన్నాయి క్లైమాక్స్ అయితే. చెప్పడానికైతే లేదన్నా. ఇంకా పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకా మస్తు ఉంటుంది సినిమా అయితే. ప్రభాస్ యాక్షన్ అయినా కానీ, అమితాబ్ బచ్చన్ అయినా కానీ సూపర్ అన్న. కమల్ హాసన్ నటన ఇంకా ఆయన వేరు. ఇంకా పార్ట్ 2లో చూడాలి అనేది. ఇప్పుడు కాదు, పార్ట్ 2లో చూసుకోవాలి మనం ఎప్పుడు కానీ సినిమాని. ఇంకా యాక్చువల్గా అంటే సినిమా మాత్రం అయితే సూపర్ డూపర్. ఇంకా మన ప్రభాస్కి మళ్ళా బాహుబలి 2 తర్వాత కలికినే ఇక కొట్టడానికైనా చేయడానికైనా కానీ ఏదైనా కానీ బాగుందన్న. సీన్లు అన్నీ బాగున్నాయి అన్న. పండగనే సూపర్ అన్న. గూస్ బాంబ్స్ వస్తాయి. ఫైట్ హైలైట్. సూపర్ అన్న. అంతా బాగుంది. బాగుంది. మాది అనంతపురం నుంచి వచ్చింది. చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్. ఫ్యామిలీ ఇద్దరు కలిసి వెళ్ళాం. అందరి యాక్షన్ బాగుంది. జై రెబల్ స్టార్. క్యాక్ క్యాక్ బ్రో. సినిమా ఇంకా రెండోసారి బాగుందన్న. చాలా క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్ ఉంది. చేయొచ్చు సార్. సెకండ్ హాఫ్లో బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా తీశాడు. చాలా బాగుందని. చాలా బాగుంది సార్. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ సూపర్ సార్. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ యాక్టింగ్ చాలా సూపర్గా ఉంది. అందరికంటే హైలైట్ అంటే దీపికా పడుకోన. తన క్యారెక్టర్ అనేది సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే తన నుంచే రొటేషన్ జరుగుతూ ఉంది సినిమా మొత్తం. అది చాలా బాగుంది. ఇంకా దీనికంటే ఎక్స్పెక్టేషన్గా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్.